నమస్కారం. మనిషి జీవితంలో ఎక్కువ సమస్యలు బయట ప్రపంచం వల్ల రావు. మన ఆలోచనలు, కోరికలు, అహంకారం వల్లే వస్తాయి. భగవద్గీతలో ఈ భాగంలో శ్రీకృష్ణుడు మనిషి ఎందుకు బాధపడుతున్నాడు, ఎలా ప్రశాంతంగా జీవించాలి, నిజమైన జ్ఞానం అంటే ఏమిటి అనే విషయాలను చాలా లోతుగా చెబుతాడు. ఈ శ్లోకాల సారాంశం మన రోజువారీ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఆ దివ్యమైన భావాన్ని సులభమైన మాటల్లో తెలుసుకుందాం. మనిషి బయటికి ఎంత బలంగా కనిపించినా అతని మనసు మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి కోసం పరుగెడుతూనే ఉంటుంది. ఇంకొంచెం డబ్బు వస్తే సంతోషం వస్తుందని అనుకుంటాడు. ఇంకొంచెం పేరు వస్తే ప్రశాంతత వస్తుందని భావిస్తాడు. కాని ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెబుతాడు, కోరికలతో నిండిన మనసుకు ఎప్పటికీ శాంతి ఉండదు. మనసు ఎప్పుడూ బయట ప్రపంచం మీద ఆధారపడితే అది అలసిపోతుంది, విరిగిపోతుంది, బాధపడుతుంది. కానీ నిజమైన ఆనందం బయట కాదు, మనలోనే ఉంది. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇతరులతో పోల్చుకోవడం తగ్గినప్పుడు, అప్పుడు మనసుకు నెమ్మది వస్తుంది. ఇంకా గీతలో ఒక గొప్ప విషయం చెబుతుంది. మనిషి చేసే పని అతన్ని బంధించదు. ఆ పనిపై అతనికి ఉన్న అహంకారం మరియు ఫలాపేక్ష అతన్ని బంధిస్తాయి. అంటే నేనే చేశాను, నాకే రావాలి, నన్నే గుర్తించాలి అనే భావాలే మనిషిని బాధకు దగ్గర చేస్తాయి. కాని ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ ఫలితాన్ని దేవుడిపై వదిలేస్తే అతని మనసు చాలా తేలికగా మారుతుంది. జీవితంలో ప్రతి విషయం మన నియంత్రణలో ఉండదు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు. కొన్నిసార్లు అనుకోకుండా మంచి జరుగుతుంది. అందుకే గీత చెబుతుంది, నీ ప్రయత్నం నీ చేతిలో ఉంటుంది, ఫలితం కాదు. ఇది అర్థమైతే మనిషి ఒత్తిడిని తగ్గించుకోగలడు. ఇంకా శ్రీకృష్ణుడు మన ఇంద్రియాల గురించి చెబుతాడు. కళ్ళు, చెవులు, మాట, కోపం, ఆశ ఇవి నియంత్రణలో లేకపోతే మనిషి బయటికి ఎంత తెలివైనవాడైనా లోపల బలహీనుడే. కొంచెం కోపం పెద్ద సమస్యను తెస్తుంది. చిన్న ఆశ పెద్ద బాధను ఇస్తుంది. కొంచెం అహంకారం మంచి సంబంధాలను కూడా పాడు చేస్తుంది. అందుకే నిజమైన బలం అంటే శరీర బలం కాదు, మనసును అదుపులో పెట్టుకునే శక్తి. ప్రపంచంలో ప్రతి మనిషి తన పాత్ర పోషిస్తున్నాడు. ఎవ్వరూ శాశ్వతం కాదు. డబ్బు, అందం, పదవి ఇవన్నీ తాత్కాలికం. అయితే మనిషి ఎందుకు గర్వపడాలి? ఈ శరీరం ఒకరోజు వదిలిపోతుంది, కాని మన ఆత్మ మాత్రం శాశ్వతం. ఆత్మ జన్మించదు, చనిపోదు. ఆత్మ కేవలం ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ప్రయాణిస్తుంది. ఈ నిజం అర్థమైతే మనిషిలో భయం తగ్గుతుంది. మరణ భయం, అపజయ భయం, ఒంటరితనం ఇవి అన్నీ తగ్గిపోతాయి. ఎవరినీ ద్వేషించకూడదు. ఎవరిపైనా అసూయ పెట్టుకోకూడదు. ఎందుకంటే ద్వేషం ముందుగా మన మనసునే కాలుస్తుంది. క్షమించగలిగిన మనిషి నిజంగా గొప్పవాడు. శాంతిగా ఉండగలిగినవాడే నిజమైన విజయవంతుడు. ప్రపంచం మారాలని ఎదురు చూడకండి, ముందు మన ఆలోచనలు మారాలి. మన మాటల్లో ప్రేమ ఉంటే, మన పనిలో నిజాయితీ ఉంటే, మన హృదయంలో భగవంతుడిపై విశ్వాసం ఉంటే జీవితం చాలా అందంగా మారుతుంది. భగవద్గీత ఈ భాగంలో మనకు చెప్పేది ఒక్కటే, బయట ప్రపంచాన్ని గెలవడానికి ముందు నీ మనసును గెలుచుకో. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న ఇంట్లో కూడా ఆనందం ఉంటుంది. మనసు అశాంతిగా ఉంటే పెద్ద రాజభవనంలో కూడా శాంతి ఉండదు. అందుకే ధ్యానం చేయండి, మంచి ఆలోచనలు పెంచుకోండి, అవసరం లేని కోరికలను తగ్గించుకోండి, దేవుడిని నమ్మండి, మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయండి. అప్పుడు జీవితం భయంగా కాకుండా ఒక అందమైన ప్రయాణంగా మారుతుంది. ఇదే భగవద్గీత శ్లోకాలు 301 నుండి 350 వరకు ఇచ్చే గొప్ప జీవన సందేశం. మనిషి బయట ప్రపంచాన్ని మార్చలేకపోయినా తన మనసును మార్చుకోగలడు. అదే నిజమైన ఆధ్యాత్మిక విజయం. ఈ సందేశం మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని గీతా సారాంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.